వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు ఎందుకు మొదలుపెట్టారని అఖిలప్రియ ప్రశ్నించారు. మట్టి పనుల పేరుతో దాదాపు 800 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. రాయలసీమకు అన్యాయం చేసింది జగనే అని అఖిలప్రియ వ్యాఖ్యానించారు. పెద్దిరెడ్డి కంపెనీకి జగన్ పాలమూరు రంగారెడ్డి టెండర్లు ఇప్పించారని భూమా అఖిలప్రియ తెలిపారు. అధ్యక్ష, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి 18,224 కోట్లు కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, కేశవ్ గారికి, మరి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష, ఈ బడ్జెట్ని చూసినప్పుడు ప్రతి ఒక్క చుక్క ఉపయోగపడేలాగా, ప్రతి ఒక్క ఎకరా పచ్చగా ఉండేటట్టుగా, అదేవిధంగా ప్రతి ఒక్క రైతు ముఖంలో చిరునవ్వు ఉండేటట్టుగా ఈ బడ్జెట్ని కేటాయించినందుకు ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ అధ్యక్ష, వైఎస్ఆర్సీపీ నాయకులు బయట ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వము రాయలసీమకి, రైతులకి, రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటే, ఏదైతే అన్నమయ్య డ్యాము కూలిపోయినప్పుడు జగన్ ప్రభుత్వము, వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అలగనూరు డ్యాము డ్యామేజ్ అయినప్పుడు మరి వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ఈ 2 ప్రాజెక్టులు ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఈ 2 ప్రాజెక్టులు కూడా కడప జిల్లాకి నీళ్లు తీసుకుపోయే ప్రాజెక్టులు అధ్యక్ష. ప్రజలందరూ కూడా కడప జిల్లాకే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఏం చేయలేకపోయింది, మరి పోలవరంని ఏ విధంగా పూర్తి చేస్తుంది, రాష్ట్రంలో ఉన్న రైతులను ఏ విధంగా కాపాడుతుందని చెప్పి ప్రజలు కూడా గమనించారు. కాబట్టి ఈరోజు వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అధ్యక్ష, పోలవరము ఏదైతే గత ప్రభుత్వంలో పక్కన పడేసినారో, కేవలం ప్రెస్ మీట్ల కోసము పోలవరంని వాడుకున్నారో, ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరంని 70% కన్నా పైన పూర్తి చేసి ఈరోజు అది మన ప్రభుత్వంలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్న నమ్మకం ఈరోజు ప్రజలందరూ కూడా కలిగింది అధ్యక్ష. గతంలో మనం చూసాం అధ్యక్ష, ఇరిగేషన్ మంత్రులుగా పనిచేసిన ఇద్దరు కూడా ఒకరు ఇదే అసెంబ్లీలో బల్లగుద్ది మరీ చెప్పినారు, సంవత్సరం కాలంలో పోలవరం పూర్తి చేస్తామని. ఆ నాయకులు ఎక్కడ పోయినారు అధ్యక్ష? అదేవిధంగా పోలవరం అంటే అర్థం కూడా తెలియని వాళ్ళు కూడా పోలవరం గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అటు తెలంగాణ కావచ్చు, ఇటు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, రైతులకు ఏమి కావాలనే పూర్తిగా అవగాహన ఉంది కాబట్టే మరి ముచ్చుమరి, పట్టిసీమ లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయడమే కాకుండా అధ్యక్ష, ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అధ్యక్ష, హంద్రీ నివాని కూడా లైనింగ్ కానీ వైడనింగ్ కానీ పూర్తి చేసి 47 టీఎంసీ నీళ్లు చిత్తూరు వరకు తీసుకుపోయిన ఘనత మన ప్రభుత్వం కానీ మరొకసారి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. తుంగభద్ర గేట్లు రిపేర్లు వస్తే అధ్యక్ష, గత ప్రభుత్వంలో తుంగభద్ర గేట్లు కూడా రిపేర్ చేయాలని పరిస్థితులలో వైసీపీ నాయకులు ఉన్నప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు తుంగభద్ర గేట్లు కూడా రిపేర్లు ఇప్పుడు కూడా చేస్తున్నారు మన ప్రభుత్వం అని చెప్పి కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అలగనూరు డ్యాము డ్యామేజ్ అయినప్పుడు అధ్యక్ష, అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేవలం 3 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిండాల్సింది అధ్యక్ష. కానీ ఇప్పుడు ఆ 3 కోట్లు కాస్త 34 కోట్ల రూపాయలు ఈరోజు మనం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం పడింది అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆ అలగనూరు కూడా వెంటనే పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.